పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుపై ఎస్ఐ రాజ్ కుమార్ వారి సిబ్బంది కస్టోడియల్ టార్చర్ చేసి వేధించారని ఆరోపిస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ సిస్టంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన న్యాయవాదులు వినతి పత్రం ఇచ్చారు. ఇందులో భాగంగా న్యాయవాదులు వై కోటేశ్వరరావు, శాంతకుమార్ మాట్లాడారు. న్యాయవాదిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు కలెక్టర్ని కలిసిన వారిలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో కూడా పనిచేస్తూ ఉంటారు. అందుచేత గుంటూరు న్యాయవాదుల సంఘం తరఫున ఈ రోజున ఒక మెమరాండం పొన్నూరు న్యాయవాది ప్రకాష్ రావు మీద జరిగినటువంటి పోలీసు కస్టోడియల్ టార్చర్ అంటారు. అంటే పోలీస్ స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు చేసేటటువంటి హింసని కస్టోడియల్ టార్చర్ అంటారు. ఇది కస్టోడియల్ టార్చర్గా కూడా ఈ కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది. అలా చేయకపోగా మరి పోలీసు ఉన్నతాధికారులు మా పోలీస్ ఆఫీసర్లు మేము సంరక్షించుకుంటామంటే మరి చట్టాన్ని సంరక్షించేది ఎవరు? పోలీసు ఉన్నదే లా అండ్ ఆర్డర్, చట్టాన్ని సంరక్షించాలి. చట్టాన్ని సంరక్షించవలసిన పోలీసులు పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తూ ఉంటే, కస్టోడియల్ టార్చర్ చేస్తూ ఉంటే, న్యాయవాదులకే టార్చర్ చేస్తే ఇక న్యాయవాదులు సామాన్యమైన ప్రజల హక్కుల్ని ఏమి కాపాడుతారు? ఇవాళ న్యాయవాదులు చేసే ఆందోళన కేవలం న్యాయవాదుల కోసం మాత్రమే కాదని మనం చేస్తూ ఉన్నాం. ఇది దేశంలో కానీ జిల్లాలో కానీ జరిగేటటువంటి పోలీసు అట్రాసిటీస్కి వ్యతిరేకంగా ప్రజలకు రక్షణ కల్పించాలన్న లక్ష్యం కూడా న్యాయవాదులు చేసే ఆందోళనలో ఉన్నదని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కానిస్టేబుల్స్ ముగ్గురిని సస్పెండ్ చేయాలని, డాక్టర్ పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీసులు ఎంక్వైరీ ఆఫీసర్ని వేసామని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు. అతన్ని వీఆర్లో పెట్టామని మొన్న 18వ తేదీన పేపర్ ప్రకటించారు. కానీ 31వ తేదీన మేము ఎస్పీ గారిని కలిసినప్పుడు మాకు ఒక కాగితం చూపించాడు, మేము ఎస్ఐని మేము వీఆర్లో పెట్టామని. కానీ 18 రోజుల తర్వాత నిన్న పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత వైఖరితోటి బయాస్డ్గా వ్యవహరిస్తున్నారనే దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఈ రోజున పొన్నూరు ఎస్ఐ శ్రీహరి అట్లాగే వారి మెన్ను పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీ ఫుటేజెస్ మొత్తాన్ని కూడా ట్యాంపర్ చేసి ఏదైతే సాక్ష్యాలు బేతాళ ప్రకాష్ రావుని కొట్టడాన్ని ప్రత్యక్షంగా కనపడే వీడియో ఫుటేజ్ ఉందో దాన్ని మొత్తం ట్యాంపర్ చేసి తప్పుడు వీడియోస్ని పబ్లిక్లోకి తీసుకొని వస్తున్నారు. ఇటువంటి వైఖరి ఎస్పీ గారి నేతృత్వంలో వారి కింద ఉన్నటువంటి పోలీసులందరూ కూడా పక్షపాత వైఖరితో ఉన్నారు. చట్టాన్ని వాళ్ళు అధికారంలో వాళ్ళ చేతుల్లో తీసుకొని సామాన్యమైన ప్రజలపైన, న్యాయవాదులపైన జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇటువంటిది కొనసాగటానికి వీల్లేదు. వీరిపైన మేము చర్యలు తీసుకునేంత వరకు మా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.